పుణ్యంలో మనం పుణ్యం సంపాదించుకున్నాం. ఈ సంపాదించుకున్నటువంటి పుణ్యాన్ని ఖర్చు పెడితే ఖర్చు అయిపోతుంది. దాన్ని ఇంకా 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 పెంచుకుంటూ పోతే ఈ పెరగడానికి పుణ్యం పెరగడానికి ఏం చేయాలి? మనం పుణ్యం పెరగడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. పుణ్యము ధర్మము మనం పెంచుకోవాలి అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం. ధర్మబద్ధమైన జీవితం గడపడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, తంత్ర శాస్త్రాలు చెప్పినట్టుగా షోడశోపచార పూజలు, చతుశిష్టోపచార పూజలు చేయడం, ఇదంతా ఒకే. మనకు తోచినంతలో, మనకు వీలైనంతలో ఇతరులకు సహాయం చేయడం, ఇతరులను మేలు కోరుకోవడం, ఇది రెండవది. ఇక మూడవది ఏమిటంటే ఏ ఖర్చు లేకుండా, ఏ శ్రమ లేకుండా దైవానికి దగ్గర అయ్యే మార్గం ఏదైనా ఉన్నదా? ఖర్చు అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. యజ్ఞం యాగం చేయాలంటే ఖర్చు కావాలి. షోడశోపచార పూజ చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవాలన్నా, చక్కెర నైవేద్యం పెట్టాలన్నా 10 పైసలు 20 పైసలు ఖర్చు పెట్టి పెట్టాల్సిందే. పాలు కొనుక్కోవాలన్నా పాలకు పైసలు పెట్టాల్సిందే. లేదు గుడికి పోయి పూజ చేసుకోవాలంటే అయ్యగారికి దక్షిణ వేయాలి, హుండీలో దక్షిణ వేయాలి, అక్కడ టికెట్ ఉంటాయి, టికెట్ కొనుక్కోవాలి, మళ్ళీ పదార్థాలన్నీ కొనుక్కోవాలి. ఎంత ఖర్చు కొనుక్కున్నది. చిన్నదైనా పెద్దదైనా మనకు శక్తి ఉండి చేసుకుంటే మంచిదే. ఇది ఏది లేకుండా కేవలం రూపాయి ఖర్చు లేకుండా మనం చేయగలిగినటువంటి పనులు 2 ఉన్నాయి. ఏమిటి అది అంటే, సృష్టిలో 86 లక్షల జీవరాశులు ఉంటే 86 లక్షల జీవరాశులలో మానవుడి జన్మ విశేషమైనటువంటి, విలక్షణమైనటువంటి. ఎందుకంటే మిగతా ఏ జంతువు కూడా, ఏ పక్షికి, ఏ క్రిమికి, ఏ కీటకానికి తన మేధస్సును ఉపయోగించి ఇంతకన్నా ఉత్తమమైనటువంటి జన్మం పొందేటటువంటి అవకాశం లేదు. మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా. మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుంటే ఎండ కొట్టకుండా టెంట్ వేసుకున్నాం. మీరు ఎక్కడైనా పశువులు కానీ పక్షులు కానీ టెంట్ వేసుకొని మీటింగ్ పెట్టగా చూసిరాదు. ఎందుకంటే వాటికి ఆలోచన రాదు, టెంట్ వేసుకోవాలని ఆలోచన రాదు. వాన కొడుతూ ఉన్నది, ఒక ఛత్రి పట్టుకొని పోతాం. ఏ జంతువు అయినా ఛత్రి పట్టుకొని పోగా మీరు చూసినారా? చూడాలి. బాగా ఎండ వేడి ఉన్నది, మనం కూలర్ పెట్టుకుంటాం, ఏసీ వేసుకుంటాం. ఎక్కడైనా మానవుడు ఏర్పాటు చేసినవి తప్ప పశుపక్షాదులలో 86 లక్షల జీవరాశులు ఉంటే 85,99,999 జీవరాశులను మీరు పరీక్షించండి. ఏదైనా ఏసీ వేసుకొని పండుకోగా మీరు చూసిరా? ఏసీ తయారు చేసుకున్నాయా? మనం తొందరగా పోవాలంటే విమానం ఎక్కిపోతాం. ఏ పక్షి కానీ, ఏ కీటకం కానీ విమానం ఎక్కిపోగా మీరు చూసిందా? అంటే ఏమిటి అంటే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తి ద్వారా ప్రకృతి నుంచి వచ్చేటటువంటి వాటిని కూడా తట్టుకునేటటువంటి శక్తి మనకు వచ్చింది. ఇన్ని సాధించినటువంటి మనకు వీటికి అన్నిటికంటే అతీతమైనటువంటి ఒకటి. ఇప్పుడు ఈ మైక్ ఉన్నది అంటే దీన్ని తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు. దీన్ని తయారు చేయడానికి అవసరమైనటువంటి మేధస్సు కల్పించిన వాడు ఒకడు ఉంటాడు. ఈ టెంట్ ఉన్నట్టే టెంట్ తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు. ఇన్ని ఉన్నాయి కదా. మరి ఇంత పెద్ద ప్రపంచం ఉన్నది కదా, మనం అందరం ఉన్నాం కదా. 86 లక్షల జీవరాశుల్లో మనం కోటాను మంది ఉన్నాం కదా. మరి మనల్ని తయారు చేసిన వాడు, ఈ ప్రపంచాన్ని తయారు చేసిన వాడు ఎవడు? దీనికి కూడా ఒక తయారీదారు ఉంటాడు కదా, దీనికి కూడా ఒక సృష్టికర్త ఉంటాడు కదా, దీన్ని నడిపించేవాడు కూడా ఒకటి ఉంటాడు కదా. ఉండకపోతే నడవనడు. కారులో వచ్చినాం, కారు ఉన్నది, కారు తయారు చేసేవాడు ఉండొచ్చు. కారు తయారు చేసినా కారు నడిపించేటటువంటి వాడు ఒకడు ఉండాలి, నడిచే శక్తి దానిలో ఉండాలి. అది ఉన్నప్పుడే నడుస్తుంది. అట్లాగే ఈ ప్రపంచం అనేటటువంటిది నడవాలన్నా, ప్రపంచం తయారు కావాలన్నా, ప్రపంచంలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి వస్తుజాలం తయారు కావాలన్నా దీని వెనుక ఏదో ఒక శక్తి. ఆ శక్తి ఏమిటి అని ఆలోచించగలగడమే మనకున్నటువంటి పుణ్యాన్ని పెంపొందించుకునేటటువంటి మార్గం. దీనికి ఖర్చు అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, శ్రమ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎక్కడికో పోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఒక్క ఆలోచన చేసేదా అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టిలో నేనెందుకు వచ్చినా, నేనేమిటి, నేనెక్కడి నుంచి వచ్చినా, నాలో ఉన్నది ఏమిటి, నాతో మాట్లాడిస్తున్నది ఏమిటి, నన్ను చూడడానికి చూస్తూ ఉన్నటువంటిది ఏమిటి, వింటూ ఉన్నటువంటిది ఏమిటి, ఈ చూస్తున్న ఈ కళ్ళేనా, వింటున్న ఈ చెవులేనా, చేస్తున్నది నేనేనా, లేక నాతో చేయిస్తున్నటువంటిది ఇంకేదైనా ఉన్నదా? ఈ ఒక్క ఆలోచన చాలు ఏమాత్రం ఖర్చు పెట్టకుండా అద్భుతమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకొని, ధర్మాన్ని సంపాదించుకొని, ఏ శక్తి అయితే సృష్టిని నడిపిస్తూ ఉన్నదో, ఏ శక్తి అయితే సూర్యుడికి వెలిగే శక్తిని ఇస్తున్నదో, ఏ శక్తి అయితే చంద్రుడికి చల్లదనాన్ని ఇస్తున్నదో, మీరు మూక పంచాశక్తి చదివితే అందులో వస్తుంది. రాకాచంద్ర సమాన కాంతి వదన నాకాధి రాజస్తుత వస్తుంది కదా. ఆ చంద్రుడికి ఆ స్థితి ఎట్లా వచ్చింది, ఈ సూర్యుడికి ఈ స్థితి ఎట్లా వచ్చింది, ఈ ప్రపంచం ఎట్లా నడుస్తున్నది అనే ఆలోచన ఒకటి చాలు. ఈ ఆలోచన కావాలంటే ఏం కావాలి? దానికి ఒకటి కావాలి కదా. ఏదన్నా ఒక పని జరుగుతుందంటే ఆ పని జరగడానికి ఒక మూలముఖం ఉండాలి, ఉంటేనే అది జరుగుతుంది.
ఆ ఆలోచన కావాలంటే కూడా అమ్మ యొక్క దయ ఉండాలి. అమ్మ దయ లేకపోతే ఆలోచన రాదు. ఉత్పత్యంతే విలీయంతే దరిద్రాణం మనోరథ అని సృష్టిలో ఉన్నటువంటి అందరు మనుషులు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు పోతూ ఉంటాయి. మనం ఎన్నోసార్లు అనుకుంటాం రోజు లలితా పారాయణం చేయాలి, లేదంటే 27 సార్లు లలితా పారాయణం చేయాలి, పౌర్ణమి రోజు కూర్చొని రాకాచంద్ర సమాన కాంతి వదనాయి చదువుకుంటూ లలితా పారాయణం చేయాలి, ఇట్లాంటి కోరికలు అన్నీ ఉంటాయి. కానీ అవి అంతలోనే సమసిపోతూ ఉంటాయి. వేటిని కూడా మనము అమలులోకి తెచ్చేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కొన్నింటిని మాత్రమే అమల్లోకి తెస్తాం. అవి అమల్లోకి తేవాలంటే కూడా అమ్మవారి యొక్క దయనే ఉండాలి. లలితాసహస్రనామాలు మీరందరూ చదువుతున్నారు కదా, అందులోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వాక్యం చెప్తాను మీకు. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న క్రిమి వరకు, కంటి కనిపించినటువంటి క్రిమి వరకు ఎవరు వీళ్ళంతా అంటే అమ్మవారి యొక్క సంతానమే. ఆ బ్రహ్మ కీట జనని వరుణాశ్రమ విదాయిని. బ్రహ్మదేవుడు మొదలుకొని చిన్న కీటకం వరకు అన్నిటినీ సృష్టించింది ఎవరు అంటే అమ్మనే. మనం చేసే నిత్య నైమిత్తిక కార్యాలన్నీ కూడా నిర్దేశించింది అమ్మనే. కాబట్టి ఆ అమ్మ యొక్క దయ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. మనం ఒక సామెత అంతటా చూస్తూ ఉంటాం, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు. మరి అమ్మవారిని ధ్యానించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏంటంటే మీకు అందరికి అర్థం కావాలని నాకు తెలిసింది చాలా తక్కువ, తెలిసిన దాన్ని ఇంకా కొంచెం నేను చాలా రోజులు టీచర్గా పనిచేసిన అనుభవం ఉందంటే కొంచెం సరళీకృతం చేసి చెప్తున్నాను. అమ్మ యొక్క దయ ఉండాలంటే మొదలు అమ్మను ధ్యానించడం నేర్చుకోవాలి. అమ్మను ధ్యానించడం నేర్చుకోవాలంటే దానికి వేసే లలితా సహస్రనామం. ఇంతకుముందు చెప్పాను నేను, రూపాయి ఖర్చు లేకుండా చేయాలంటే లలితా సహస్రనామం పారాయణం చేయడం వల్ల చేస్తూ ఉండగా అమ్మ దయ ఎప్పుడూ లభిస్తుంది. అమ్మ దయ లభించినప్పుడు ఆమె కనిపిస్తుంది. ఎందుకంటే దేవి మహిమ్న స్తుతి అని ఒక అద్భుతమైనటువంటి అమ్మవారి స్తోత్రం ఉన్నది. అమ్మవారి ఉపాసనలో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అందులో లలితా సహస్రనామం మొట్టమొదటిది, తర్వాతకు రెండవది మూక పంచాశతి, మూడవది సౌందర్య లహరి, నాలుగవది శుభగోదయ స్తుతి అనేది, తర్వాత ఒక ఆర్యాద్యుషతి ఉన్నది, దేవి మహిమ్న స్తోత్రం అంటారు ఉన్నాయి. ఇట్లాంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్తా అంటే శ్రీమాత త్రిపురే పరాత్పరతరే దేవి త్రిలోకి మహా సౌందర్యర్ణవ మంథనోజ్వల సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం ఉజ్జద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభం దేవపు స్వాంతే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం వాంగ్మయం. మన మొట్టమొదటి నామంతోనే నమస్కారం, మొట్టమొదటి నామంతోనే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి మొదలు పెడతాను లలితా పారాయణ. మొట్టమొదటి నామే శ్రీమాత. లలితా సహస్రనామాల్లో ఉండేటటువంటి ఉత్తర పీఠికలో చెప్పినాడు, ఏం చేయకున్నా సరే నిరంతరం శ్రీమాత్రే నమః అనేది మనసులో అనుకుంటే చాలు, అమ్మ యొక్క దయ పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పినాడు. ఈ శ్రీమాత ఎవరు? శ్రీమాత త్రిపురే పరాత్ పరతరే అంటే శ్రేష్టమైనటువంటి వాటిల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి. అంటే మనం అమ్మ ఇట్లా ఉంటుంది అని పోల్చడానికి ఏ వస్తువును కూడా మనం ఉపమానంగా చూపలేము. అంటే ఏ వస్తువు యొక్క రూపం కూడా అమ్మకు సరిపోయేటటువంటిది కాదు. పరాత్పరతరే దేవి త్రిలోకి మహా సౌందర్యార్ణవ మంథనోజ్వల సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం. ముల్లోకాల్లో ఉండేటటువంటి అందాన్నంతా కూడా ఒక చోట చేసి దాన్ని చల్లచిలికినట్టుగా చేసి దాంట్లో సారాన్ని తీసి అది ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా అమ్మవారు ఉన్నారు. త్రిలోకి మహా సౌందర్య అర్ణవ మంథన ఉజ్వల సుధా ప్రాచుర్య వర్ణోజ్వలం ఉజ్జద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభం దేవపు. ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూడండి. ఎప్పుడన్నా సూర్యోదయాన్ని చూసినారా? అంటే అందరూ మబ్బుల 8 గంటలకు లేస్తే ఎవరు చూడలేరు, కానీ మబ్బుల 5 గంటలకో 4 గంటలకో లేస్తే ఆ అరుణారుణ కాంతులను సూర్యుడు ఉదయించడానికంటే ముందు వచ్చేటటువంటి కాంతి ఉంటుంది. ఆ ప్రభాత వర్ణం అది ఎట్లా ఉంటుందంటే ఎర్రటి పచ్చటి కాంతిలో ఉంటుంది. అంటే బంగారాన్ని మనం కాలిస్తే ఎట్లా ఉంటుందో కాల్చినటువంటి బంగారం ఉండేటటువంటి కాంతిలో ఉంటుంది. అమ్మవారు వర్ణం కూడా అట్లాగే. ఉజ్జద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభం దేవపు. ఉదయిస్తున్నటువంటి సూర్యులు 1000 మంది ఒకసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అటువంటి కాంతి ఉంటుంది. జపాకు ఉంటే దానిమ్మ పువ్వు. దానిమ్మ పువ్వు అంటే మనం తినేటటువంటి పండు దానిమ్మ కాదు, పువ్వు దానిమ్మ అని వేరే చెట్టు ఉంటుంది. అది పూర్తిగా ఉదయించే సూర్యుడి కాంతి ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అట్లాంటి కాంతిలో ఉండేటటువంటి అమ్మవారి యొక్క శరీర కాంతి. ఉజ్జద్భాను సహస్ర నూతన జపా పుష్ప ప్రభం దేవపు స్వాంతే మే స్ఫురతు. అమ్మా నాకు అంతరంగంలో స్ఫురించవమ్మా.
స్ఫురించడం అంటే ఏమిటి? స్ఫురించడం అంటే ఆమె ఎంత ఆమె కనపడాలనుకుంటే కనపడదు, మనం కనపడమంటే కనపడదు. ఆమె కనపడాలనుకుంటేనే కనపడుతుంది, మనం కనపడాలంటే కనిపించేటటువంటిది కాదు. కాబట్టి అమ్మ స్మరించడం నా వంతు, స్ఫురించడం నీ వంతు. నేను స్మరిస్తున్నాను, నువ్వు నాకు స్ఫురించు. స్వాంతే మే స్ఫురతు త్రిలోక నిలయం జ్యోతిర్మయం పాంగమయం. అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటంటే ఈ రెండే, ఒకటి కాంతి, రెండవది శబ్దం. ఒకటి కాంతి, రెండవది శబ్దం. ఈ కాంతిని చూడాలంటే మన చర్మచక్షుతో చూడలేము. ఉదయించే ఒక్క సూర్యుడిని మనం చూడాలి. ఒక 2 నిమిషాలు నిలబడి సూర్యుని చూడగలుగుతాం మనం? ఒక్క సూర్యుడినే చూడలేము. 1000 మంది సూర్యుల కాంతి కలిగినటువంటి అమ్మవారిని చూడగలుగుతాం. అంటే అమ్మవారిని చూడాలంటే ఈ కళ్ళు కాకుండా ఇంకోటి ఏదో కావాలి. ఇంకోటి ఏది కావాలి? ఇంకోటి ఏది కావాలి అంటే లోపల ఉండేటటువంటి ఇంకేదో కావాలి. అది కావాలంటే కూడా, అది వెలగాలంటే కూడా, అది చూడాలంటే కూడా అమ్మదైన కావాలి. అది తప్ప వేరే సాధ్యమయ్యేటటువంటిది కాదు. అయితే ఇక్కడ రెండవది వాంగ్మయం, వాక్కు జ్యోతి. కాంతిని మనం చూడలేము. ఇక మన చేతిలో ఉన్నది ఏమిటి? వాక్. మిగతా సృష్టిలో ఉండేటటువంటి ఏ జీవజాలానికి లేనటువంటి అదృష్టం అమ్మవారు మనకి ఇచ్చిందంటే వాక్. ఈ వాక్ అనేది లేకపోతే ఇంత అభివృద్ధి మనం సాధించేవాళ్ళం కాదు. ఈ వాక్కు 2 రకాలు ఉంటాయి. ఒకటి అంతరంగాల్లో ఉండే వాక్కు, దానికి 4 రూపాయలు ఏమి లబ్ధహస్తామంటే పరా పశ్యంతి, మధ్యమ వైఖరి, పరా ప్రత్యక్షి, నిరూప పశ్యంతి, ప్రదేవత ఉన్నది కదా. ఈ 4 రకాల వ్యవహారం జరిగితే తప్ప బయటకు రాదు. ఈ 4 రకాల వ్యవహారాలలో 3ంటిని మనం అదుపు చేసేటటువంటి అవకాశం లేదు. అదుపు చేసే అవకాశం ఏముందంటే కేవలం వైఖరి రూపం, బయటకు వచ్చే మాటను మాత్రమే మనం అదుపు చేయగలుగుతాం. అమ్మవారి యొక్క నామాలను ప్రచారం చేయమని అమ్మవారికి ఎవరికి చెప్పింది అంటే వశిన్యాది వాగ్దేవతలకు చెప్పింది. అదంతా హస్తామల్లో ఎవరు ఋషులు ఎవరు అంటే